వెజ్ ఆర్ నాన్ వెజ్ బిర్యానీస్లోకి చేసుకునే ముస్లిం స్టైల్ గోంగూర పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. అలా 3 పచ్చిమిరకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక 2 గంటలు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక్క టొమాటో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని చేత్తో గట్టిగా పిసుకుతూ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చూడండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మీ హ్యాండ్ అందులోనే కడిగేసుకొని ఉప్పు కూడా తగినంత వేసుకొని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి ఇలా అడుగంటుతూ మొత్తం ఉడికిపోయి ఉంటుందండి. ఎప్పుడైతే ఆనియన్స్ ఉడికినాయో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర ఒక 3 కట్టలు వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని గోంగూర ఉడికే వరకు దాన్ని మిక్స్ చేస్తూ కలిపెట్టుకోండి. గోంగూర కాస్త మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఉడికేలాగా మూత పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత మనం పప్పు గుత్తి తీసుకొని నీట్గా మొత్తం స్మాష్ చేసుకుంటే మన యమ్మీ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.